స్వాతంత్ర్య సమరయోధుల కలల దేశంగా నవభారత్ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అందరికీ సమాన అవకాశాలు ఉన్న భారతదేశ నిర్మాణానికి అంతా ఒకటై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నవభారత నిర్మాణంలో కీలక భూమిక పోషించేందుకు యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి 125వ జయంతి వేడుకలను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు 30 అడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్న ఆయన పెదామిరంలో ఏర్పాటు చేసిన అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాని మోదీని గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ సాదరంగా స్వాగతం పలికి సత్కరించారు. ఆయనకు శాలువా కప్పి విల్లంబు, బాణం బహూకరించారు. అల్లూరి కుటుంబ సభ్యులు, వారసుల్ని ప్రధాని సముచితంగా సత్కరించారు. సభా వేదిక నుంచే వర్చువల్ పద్ధతిలో భీమవరంలో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. उन्नति की ओर बढ़ो, प्रगति की ओर चुनो अल्लूरी सीतारामराजू जी का ये स्टैच्यू। అల్లూరి 125వ జయంతి ఉత్సవాల వేళ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని తొలుత తెలుగులో ప్రజలను పలకరించారు. అల్లూరి జయంతి రోజు అందరం కలుసుకోవడం అదృష్టమన్న మోదీ గొప్ప స్వాతంత్ర సమరయోధుడి కుటుంబ సభ్యులను కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మన్యం వీరుడు తెలుగు జాతి యుగ పురుషుడు, తెలుగు వీర్ లేవరార దీక్షభూని సాగర స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం. రంప ఆందోళన ప్రారంభించి నేటికి 100 ఏళ్లు పూర్తయిందని, ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని మోదీ వివరించారు. ఆంధ్ర రాష్ట్రం ఎందరో దేశభక్తులకు పురిటిగడ్డగా మోదీ వర్ణించారు. ఇక్కడి బలిదానాల చరిత్ర, ఆదివాసీల వీరగాథలు ప్రేరణ నింపుతాయన్నారు. మహోన్నతమైన ఈ పుణ్యభూమికి నమస్కరించటం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ గడ్డపై పుట్టిన అల్లూరి మనదే రాజ్యం నినాదంతో ప్రజల్ని ఒక్కతాటిపైకి తెచ్చారన్నారు. स्वतंत्रता आंदोलन में देश की आजादी के लिए युवाओं ने आगे आकर नेतृत्व किया था. आज नए भारत के सपने को पूरा करने के लिए आज के युवाओं को आगे आने का ये सबसे उत्तम अवसर है. आज देश में नए अवसर हैं, नए नए आयाम खुल रहे हैं, नई सोच है, नई संभावनाएं जन्म ले रही है. इन संभावनाओं को साकार करने के लिए बड़ी संख्या में हमारे युवा ही इन जिम्मेदारियों को अपने कंधों पर उठा करके देश को आगे बढ़ा रहे हैं. అల్లూరి సీతారామరాజు స్మారక గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం లంబసింగిలో నిర్మిస్తున్నామన్న మోదీ యావత్ భారతానికి అల్లూరి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. इन सेनानियों के सपनों को पूरा करने की जिम्मेदारी हम सभी देशवासियों की है. 130 करोड़ देशवासियों की है. हमारा नया भारत इनके सपनों का भारत होना चाहिए. एक ऐसा भारत जिसमें गरीब, किसान, मजदूर, पिछड़ा, आदिवासी सबके लिए समान अवसर हो. 130 करोड़ देशवासी एकता के साथ, सामर्थ्य के साथ हर चुनौती को कह रहे हैं, दम है तो हमें रोक लो. जब हमारे युवा
हमारे आदिवासी, हमारी महिलाएं, दलित, पीड़ित, शोषित, वंचित करेंगे तो एक नया भारत बनने से कोई नहीं रोक सकता। దేశంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్న ప్రధాని సమస్యలపై పోరాడే తత్వం అల్లూరి నుంచి నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల అభివృద్ధిలో భాగంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని ప్రధాని తెలిపారు.